మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. కాగా మేమాయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. చదివినటువంటి వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైన కీలకమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అదేదనగా మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దు. మనకి కృప అంటే తెలుసు. ఉచితముగా క్షమాపణ పొందుకొనుట, ఉచితముగా నీతిమంతులుగా మార్చబడుట, ఉచితముగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడుట, ఉచితముగా పరలోకానికి వారసులమవుట అనేది కేవలం ఆయన కృపను బట్టి మనకు అనుగ్రహించబడి ఉన్నది. అయితే ఇక్కడ చదువుతున్నటువంటి మాట కొంచెం విశేషముగాను, మరికొంచెం లోతుగాను, మరికొంచెం వేరొక తాత్పర్యంలోనూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దు. కృపను పొందుకొని ఉండి దానిని వ్యర్థము చేసుకొనుట అంటే ఏమిటి, దాని యొక్క భావము అని చూసినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ఆ మాటలో గమనిస్తాం. కృప అంటే కృప ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి దేవుని వాక్యం, కృప ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ, కృప ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ వరం, ఇవన్నీ కృప చేత మనకు అనుగ్రహించబడి ఉన్నవి. అయితే ఎన్నాళ్ళు దేవుని ఉపదేశం విన్నా, ఎన్నాళ్ళు దేవుని వాక్యాన్ని విన్నా, ఎన్నాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళినా, ఎన్ని మార్లు దేవుని వాక్యాన్ని విన్నప్పటికీ, ఎన్ని మార్లు వాక్యాన్ని చదివినప్పటికీ, ఎన్ని మార్లు దైవికమైనటువంటి గీతాలను వింటూ దేవుణ్ణి కీర్తించినప్పటికీ, ఎన్నాళ్ళు దేవునికి సంగీత వాయిద్యములు వాయించినప్పటికీ, ఎన్నాళ్ళు దేవుని సన్నిధిలో సభ్యత్వము తీసుకుని ఉన్నాము అని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ, ఎన్నాళ్ళు పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకుని దేవుని మందిరానికి వెళ్తున్నాము అని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ, ఆయన చెప్పినటువంటి మాటకు లోబడకుండా ఉన్నట్లయితే ఆయన ఇస్తున్నటువంటి కృపను వ్యర్థము చేసుకుంటున్నారు అనే దాని యొక్క అర్థము. రక్షణ పొందుడి ఇదే అనుకూలమైనటువంటి సమయం, మారు మనసు పొందుడి ఇదే అనుకూలమైనటువంటి సమయం, పరిశుద్ధాత్మను పొందుకుని దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని ఇదే సమయము, ఇప్పుడే మీరు విడుదల పొందాలి, విమోచన పొందాలి, పాపాలు విడిచిపెట్టాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి, పరలోకానికి వారసులవుటకు మీరు వేగిరపడాలని చెప్తూ ఉన్నప్పటికీ ఆ కృపను, ఆ ఉచితంగా వస్తున్నటువంటి ఆ దైవికమైనటువంటి సందేశాన్ని, దేవుని యొక్క వాక్కులను, వాక్యాన్ని, రక్షణ సువార్తను వింటున్నప్పటికీ దాన్ని తృణీకరిస్తూ ముందుకు సాగిపోవటయే కృపను వ్యర్థము చేసుకునుట. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఇంకా నువ్వు రక్షణ పొందుకొనకుండా దేవుని వాక్యాన్ని వింటూ కూడా ఇంకా పాపపు రోత జీవితంలోనే, లోక బంధకాల్లోనే బంధించబడి ఉన్నట్లయితే ఆయన కృపను ఇంకా మీరు వ్యర్థము చేసుకుంటూ ఉన్నారన్నటువంటి సంగతి వాస్తవము. నేడు మనమైతే ఈ వాక్యము చేత దేవుని కృపను వ్యర్థము చేసుకోకూడదు అని తెలియజేయబడిన వెంటనే దానికి మనం సమ్మతించి పాపము విడిచి పాప క్షమాపణ నిమిత్తం రక్షణ పొందుకొని, బాప్తిస్మం పొందుకొని, పాపాన్ని జయించుటకు మారు మనసును పొందుకొని, పరలోకానికి చేరుటకు పరిశుద్ధాత్మను పొందుకొని మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. మరియు కృపను వ్యర్థము చేసుకోనకూడదు అనేటువంటి విషయంలో 2వ కోణాన్ని మనం చూసినట్లయితే, దేవుడు మనకు ఎన్నో అద్భుతములను, ఎన్నో ఆశ్చర్యములను మన జీవితంలో జరిగించి ఉన్నారు. ఆయన సాక్షిగా మనల్ని జీవింపు చేయడానికి ఆయన ఉచితమైనటువంటి కృప చేత ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలను జరిగించారు. ఆయన మన జీవితంలో చేసినటువంటి కార్యాలను ఇతరులకు సువార్తగా, సాక్ష్యముగా పంచుకున్నట్టయే దేవుని కృపను వినియోగించుట. ఒకవేళ ఆయన అనుగ్రహించినటువంటి రక్షణను నిర్లక్ష్యపరిచి, ఆయన చేసిన కార్యాలను మర్చిపోయి, కృతజ్ఞత లేకుండా, స్తుతి లేకుండా, ఆయనను గూర్చినటువంటి ఘనతను ఇతరులకు తెలియచేయకుండా, ఆయన ప్రభావ వర్ణనను మన నోట్లో ఉంచుకొనకుండా, ఇతరులకు తెలియచేయకుండా ఉన్నట్లయితే అదే కృపను వ్యర్థము చేసుకున్నట. నేడైతే మనం ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణను, భాగ్యాన్ని సువార్త రూపంలో ఇతరులకు మన సాక్ష్యాన్ని పంచుకుంటూ ముందుకు సాగాలి. ఇది కృపను వినియోగించుట. కృపను వ్యర్థము చేసుకొనవద్దు అని అన్నట్లయితే వారు దేవుడు చేసిన కార్యాలను గుర్తించరు, దేవుడు చేసినటువంటి అద్భుతములను మర్చిపోతారు, దేవుని వాక్యాన్ని అసలే మనస్కరించరు. వారి హృదయం అంతా వాక్యం వింటున్నట్లే ఉన్నప్పటికీ పాపముతో నిండి ఉంటూ ఉంటుంది. వారు పేరుకు ప్రార్థిస్తూ ఉంటారు, పేరుకు కృతజ్ఞతాస్తుతి కూడికలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు, పేరుకు మొక్కుబడి కూడికలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు, పేరుకు మేము పరిశుద్ధులం అని చెప్పుకుంటూ ఉంటారు, పేరుకు మేము గొప్ప సాక్షులము, గొప్ప సేవకులం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వారు కృపను వ్యర్థము చేసుకున్నటువంటి విషయంలో మొదటి స్థానంలో ఉన్నారు అన్నటువంటి సంగతి వాస్తవం. ఎందుకంటే దేవుని మహిమ అక్కడ లేదు, దేవుని ఘనత అక్కడ లేదు, దేవుని రక్షణను గురించినటువంటి సాక్ష్యము అక్కడ లేదు, దేవుని కార్యాలను వారు గుర్తించటలేదు.
కనుక ఈ సన్నివేశం కృపను వ్యర్థము చేసుకునుట మరియు కృపను వ్యర్థము చేసుకునుట అనేటువంటి విషయంలో మూడవ కోణాన్ని మనం చూసినట్లయితే, కృప అనేది మనకు బాగా అర్థమైనటువంటి భాషలో వేకువజామున మనం కృపను పొందుకోవాలి, ప్రార్థన రూపంలో దేవుని దయను పొందుకోవాలి, దేవునికి స్తుతి చెల్లించాలి, దేవుని కీర్తించాలి. వేకువజామున ఆయన సన్నిధిని మనం సమయం గడపాలి, ఆయన చేతిని పట్టుకుని మనం ఈ దినమును ప్రారంభించాలి, ఆయన చేతిని పట్టుకుని మనం ఈ దినమంతా నడవాలి, ఆయన అడుగు జాడలలో మనం ముందుకు సాగాలి అనేది కృపను పొందుకునుట. అయితే కృపను పొందుకుని ఆ కృపను వ్యర్థము చేసుకునుట అనగా వేకువజామున ప్రార్థన చేయుట, మరలా ఆ ప్రార్థన ముగించిన వెంటనే మరలా పాపములో పడిపోవుట. దేవుని ఘనతను గూర్చి దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించేటువంటి కృతజ్ఞతా స్తుతి కీర్తనలతో, రక్షణ సునాద గీతములతో వేకువజామున పాటలను సంగీతమును వాయించి మరలా కాసేపటికి లోక సంబంధమైనటువంటి పాప సంబంధమైనటువంటి సినిమా పాటలను మ్రోగించుట, ఇదే నోటుతో ప్రభువును స్తుతించుట, ఇదే నోటుతో బూతులు మాట్లాడుట, ఇదే నోటుతో దేవుడు సత్యవంతుడని చెప్పుట, ఇదే నోటుతో అబద్ధమాడుట, ఉదయం మందిరానికి వెళుతూ ఇంటికి వచ్చి మరలా సినిమా చూచుట, ఉపవాస ప్రార్థనలకు వెళుతూ భ్రష్టమైనటువంటి క్రియలను అనుసరించుట, సీరియల్స్ మానకుండా, ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టకుండా, అసభ్యకరమైనటువంటి ద్వంద్వ పదాలను విడిచిపెట్టకుండా, సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా, సహవాసం లేకుండా, ఓర్పు లేకుండా, సాత్వికము లేకుండా జీవించుటయే కృపను వ్యర్థపరుచుకునుట. వాక్యాన్ని పుస్తకంలో రాసుకుంటారు, కానీ ఆ వాక్యాన్ని హృదయంలో రాసుకోరు. ఇది కృపను వ్యర్థము చేసుకునుట. దేవుని మందిరంలో చేతులెత్తి ఆరాధన చేస్తారు, బయటకు వచ్చి అదే చేతులతో ఇతరులను గాయపరుస్తారు. ఇది కృపను వ్యర్థము చేసుకునుట. మేము మారుమనసు పొందుకుని ఉన్నామని పశ్చాత్తాపడుతూ కన్నీరు మున్నీరుగా మందిరంలో విలపిస్తారు, మరలా ఇంటికి వచ్చి అదే రోత జీవితాన్ని కలిగి జీవించుట. ఇది కృపను వ్యర్థము చేసుకునుట. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనేటువంటి మాట తెలుసు, కృపను పొందుకొని ఉన్నాం. అయితే ప్రేమించకుండా ద్వేషిస్తూ అసూయపడుతూ ఉండటయే కృపను వ్యర్థము చేసుకునుట. అందరితో ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలని తెలుసు, అయితే ఆ విధంగా జీవించకుండా ఉండటయే కృపను వ్యర్థపరుచుకునుట. సేవకుల మధ్య ఐక్యత ఉండాలి అని తెలుసు, కానీ అలా ఐక్యత లేకుండా మేమే గొప్ప అనే డంబముతో, అహంకారముతో వెర్రవీగుతూ ముందుకు సాగిపోటియే కృపను వ్యర్థపరుచుకునుట. ఇది మా కులానికి సంబంధించింది, ఇది మా స్థాయికి సంబంధించింది, ఇది మాకు సంబంధించినటువంటి వర్గానికి సంబంధించింది అని చెప్పుకునుటయే కృపను వ్యర్థము చేసుకునుట. దేవుని యొక్క మందిరము సార్వత్రిక సంఘము, నశించిపోతున్న వారందరికీ అది నివాస స్థలము, పాపములో ఉన్న వారికి రక్షణను కల్పించేటువంటి ఒక గోపురము, పరలోకానికి నడిపించేటువంటి ఒక గవిని, పరలోకపు ద్వారాన్ని ఇక్కడే చూపించేటువంటి ఒక అమూల్యమైనటువంటి నిరీక్షణ ద్వారము. అయితే అట్టి శ్రేష్టమైనటువంటి మందిరాన్ని అనాలోచనగాను, అవివేకంగాను, బుద్ధిహీనతతోనూ వీరికి వచ్చినటువంటి సాతాను ఆలోచనలతో దాన్ని విభజించుట అనేది కృపను వ్యర్థపరుచుకునుట. చదువు వచ్చు, చదవగలరు, మాట్లాడగలరు, కానీ వాక్యాన్ని చదవడానికి మాత్రం వారి యొక్క చదువును ఉపయోగించరు. ఇది కృపను వ్యర్థము చేసుకునుట. వారి ఫోన్లో, వారి కంప్యూటర్లో, వారి సాంకేతిక పరిజ్ఞానంలో అంతర్జాలాన్ని అనగా ఇంటర్నెట్ ని వాడుకునేటువంటి సదుపాయం ఉన్నది, కానీ దేవునికి సంబంధించినటువంటి దైవీకమైనటువంటి విషయాలకు సమయాన్ని ఇవ్వక వ్యర్థమైన వాటి కొరకు దానిని వినియోగించుటయే కృపను వ్యర్థపరుచుకునుట. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే కృపను వ్యర్థము చేసుకున్నటువంటి అంశములు అనేకములు మన చుట్టూ జరుగుతూనే ఉన్నవి. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం కృపను వ్యర్థము చేసుకోకూడదు అని పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నారు. మనం కృపను దాచుకోవాలి, కృపలో నిలిచి ఉండాలి, ఆ కృపలోనే మనం ఎదగాలి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని. ఇక్కడ మనం చూస్తున్నాం, అపోస్తలుడైనటువంటి పౌలు దేవుడు తనకు అనుగ్రహించినటువంటి కృప చొప్పున దేవుని పని చేస్తూ ఉన్నాడు, స్వార్థను చెప్తూ ఉన్నాడు, మందిరాలను కడుతూ ఉన్నాడు, సంఘాన్ని ఐక్యపరుస్తూ ఉన్నాడు, సంఘాన్ని శుద్ధి చేస్తున్నాడు, దేవుని వాక్య ప్రక్షాళన చేస్తున్నాడు, పాపాల నుండి విడిపించబడేటువంటి ఉన్నతమైనటువంటి ఉపదేశములను చేస్తూ ఉన్నాడు. ఇది ఆయనకు అనుగ్రహించబడినటువంటి కృపను వ్యర్థము చేసుకోనకుండా ఉపయోగించుట. నేర్పరి అయినటువంటి శిల్పకారుని వలె దేవుని పని చేశాడు. నేడు మనము సైతం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప, ఆత్మవరము, తలాంతు అనేది మనం వ్యర్థము చేసుకోనకుండా ధైర్యముగా సాక్ష్యాన్ని చెప్తూ, ధైర్యముగా ఆయనను స్తుతిస్తూ, ధైర్యముగా ఆయనను గురించి సువార్త ప్రకటిస్తూ, ధైర్యముగా ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి వస్తూ, ధైర్యముగా ఆయనను విశ్వసిస్తూ, ధైర్యముగా ఆయన రాజ్యానికి మేము సిద్ధపడుతున్నామని ప్రకటిస్తూ ముందుకు సాగుటయే కృపను వినియోగించుట. నేర్పరైనటువంటి పనివారం వలె, నేర్పరి
నేర్పరి అయినటువంటి పరిశుద్ధులము వలె మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. మతోన్మాదుల మధ్యను, క్రీస్తు విరోధుల మధ్యను, అసాంఘిక కార్యకలాపాల మధ్యను, పాపుల మధ్యను, భ్రష్టత్వము మధ్యను, అవహేళనల మధ్య, అన్యుల మధ్య, నరమాంస భక్షకుల మధ్య, విరోధుల మధ్య, శత్రువుల మధ్య, అధికార అందుల మధ్య మనం దేవుని కృపను వ్యర్థము చేసుకోనకుండా దేవుని కృపను వినియోగించుకుంటూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడవలసిన వారమై ఉన్నాము. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నిరకటి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగల నా తండ్రి, నా ప్రభువు, ఈ వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దు అని మీరు తెలియజేసినటువంటి ఈ అమూల్యమైన వాక్కును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి వారు ఇక మీదట నీవు ఇచ్చినటువంటి కృపను వ్యర్థము చేసుకోనకుండా ఆ కృపల వారి వర్ధిల్లుటకు సహాయం అనుగ్రహించండి. ఇంక వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమను తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.